ప్రజల దృష్టిలో నీవు హీనపరచబడుతున్నావేమో, ప్రజలు నిన్ను అపహాస్యం చేస్తున్నారేమో, నీ చుట్టూ ఉన్న బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా దూరపు చుట్టాలు కావచ్చు, నీ ద్వారా మేలు పొందుకుని ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఇబ్బందుల్లో నువ్వు ఉన్నప్పుడు నీకు సహాయం చేయాల్సి వస్తుందనో, లేదా నీకు మేలు చేయాల్సి వస్తుందనో దూరం దూరం జరిగిపోయిన వాళ్ళందరూ నిన్ను ఏదో ఒక విధానంలో, ఏదో ఒక పరిస్థితిలో నిన్ను హీనంగా చూడొచ్చు. నీ పరిస్థితిని బట్టి, లేదా నీ భక్తి జీవితాన్ని బట్టి, క్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్న విధానాన్ని బట్టి కొంతమంది నిన్ను ద్వేషించొచ్చేమో. యేసుప్రభు వారు కూడా అదే అన్నారు కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకముందు మీ ఫలం గొప్పదై ఉంటుందని. జనులు నిందిస్తారు, హింసిస్తారు కొన్ని సందర్భాల్లో. అటువంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభువులో మనం ఏమై ఉన్నాం, ఆయన మనను ఎలా చూస్తున్నాడు, ఈ విషయాన్ని గుర్తిస్తే, గ్రహిస్తే ఖచ్చితంగా గొప్ప ధైర్యాన్ని పొందుకుంటాం. నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు. ఎందుకు ధైర్యం ఉంది అంటే ప్రభు మన పక్షాన ఉన్నాడు కనుక. ఆయన మనలను నిత్య స్వాస్యముగా ఏర్పరచుకున్నాడు కనుక మనము సంతోషించాలి, ఆనందించాలి.